ఎవరు గెలిస్తే బాగుంటుంది ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఎలక్షన్స్లో అయితే కేసీఆర్ సార్ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ సార్ గవర్నమెంట్లోనే అన్ని స్కీమ్స్ కానీ అందరికీ న్యాయం జరిగినట్టు అనిపించింది. ఇంకా ప్రతిసారి వాళ్ళ దాంట్లోనే మాకు మంచిగా అనిపించింది. ఈసారి కూడా వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఈసారి మాత్రం ఎమ్మెల్యే దాంట్లో నివేదిత అక్కని గెలవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చేసిరు రూల్, వాళ్ళకి తెలుసు పక్క ఏంది ఎట్లా రూల్ చేయాలని. ఇప్పుడు ఎవరో చెట్ల పెడితే వాళ్ళు ఎట్లా చేస్తారో మనకి నమ్మకం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ మేము అన్సాటిస్ఫైడ్, టోటలీ అన్సాటిస్ఫైడ్. మాకు మళ్ళీ టీఆర్ఎస్ కావాలి, నివేదిత కావాలి, అంతే. వేరే స్కీమ్స్ కూడా అన్నీ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ అవన్నీ కూడా మెల్లమెల్ల వస్తున్నాయి అందరికీ. సో మాకు టీఆర్ఎస్ పార్టీయే కావాలా, కేసీఆర్ తెలంగాణ. నివేదిత గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సాయన్న గారు మనకి చేసినవన్నీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా సహాయం చేశారు. అవన్నీ గుర్తుపెట్టుకొని లాస్యనందిత గారిని కూడా గెలిపించినా కూడా తనకు అలా జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి నివేదిత గారు మనకి ఎంతో సహాయం చేస్తారని అనుకుంటూ తనని గెలిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. बहुत अच्छा काम कर रही है टीआरएस और कैसा भी टीआरएस को लाना है और ग्रोथ भी अच्छा कर रही और डेवलपमेंट अच्छा कर रही। हाईटेक सिटी देख लो, गच्चीबोली देख लो आप, कईयों एम्प्लॉयमेंट दिए 10 साल में। लुलु मॉल खुला, 40,000 वर्कर को काम मिला और ऐसे करके तेलंगाना को लाना है कार को। 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో ఒక్క పథకం మీద అమలు కాలేదు. ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ అన్నారు కానీ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు ఆపడం లేదు. అందుకోసం బీఆర్ఎస్ కావాలి. నీళ్ళు కోసం, నీళ్ళు 24 గంటలు నీళ్ళు, కరెంటు కోసం అని మాకు బీఆర్ఎస్ కావాలి. సాయన కూతురు నివేదితను గెలిపించాలని కోరుకుంటున్నాను. నివేదితక్క గెలిస్తేనే బాగుంటుంది. తను గెలిస్తేనే అన్నీ మాకు సౌలత్ ఉంటుంది. వేరే వాళ్ళు గెలిస్తే మాకు పోయి అడిగే ఛాన్స్ ఉండదు. అక్క అయితేనే చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. మాకు పోగానే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. లేదు, సాయన నుంచి ఇప్పటి వరకు అక్కబి మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తుంది. దానివల్ల అంటే మాకు బోరింగ్ ఖరాబ్ అయినా కానీ, కరెంట్ పోయినా, దేనికైనా ప్రతిదానికి అవైలబుల్ ఉంటారు వాళ్ళు. అట్లా అందుకే రావాలనుకుంటున్నాను. సాయన్న ఉన్నప్పటి నుండి ఉన్నామండి. సాయన్న ఏ పని చేయమన్నా కూడా తప్పకుండా వచ్చేసిన. వర్షాలు వచ్చి నీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు కూడా అందరికీ రాత్రి 1 గంటకు పిలిస్తే 1 గంటకు వస్తాడు. మాకు నీళ్ళకి చాలా కష్టం ఉండే, ఎంతెంత బిల్లులు ఉండే, మేము కట్టుకోలేకపోతున్నామంటే సాయన్న మమ్మల్ని అందరూ కంట్రోల్మెంట్కి తీసుకెళ్ళి అన్నీ మాఫ్ చేయించి మాకు ఫ్రీ నీళ్ళు ఇప్పించిండు. బోరింగ్ అయినా నల్ల నీళ్ళు అయినా మా లక్ష్మీనగర్లో సౌలత్ బాగా ఉన్నదండి. సాయన్న చేసిన పనులు ఇంకెవ్వరు చెయ్యరు. అన్ని పనులు చేసిండండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా రావాలని కోరుకుంటున్నాం మేము. ఆ అమ్మాయి కూడా అట్లాగే పనులు చేస్తుంది, పక్కా చేస్తుంది, ప్రామిస్ చేస్తుందని మాకు కూడా నమ్మకం ఉన్నది. నివేదిత ఆమె ఎందుకు గెలవాలంటే వాళ్ళ నాన్నగారు చేస్తారు, వాళ్ళ చెల్లి చేస్తారు, ఇప్పుడు తను చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన కోసం డెడికేట్ చేస్తున్నారు వాళ్ళ టైం అంతా. అంతకన్నా మనకి ఇంకేం కావాలి? ఇలా కేటీఆర్ అన్న సపోర్ట్ కోసం వచ్చినామన్న. యూత్ మీటింగ్ చూసి ఎట్లా ఉంటుంది, మా నివేదికని గెలిపించాలని చెప్పేసి సపోర్ట్ చేయడానికి వచ్చినామన్న. ఎందుకంటే సాయన చేసిన సేవలు మరవలేని, ఆయన చేసిన సేవల కోసమని ఆమెను గెలిపేయడానికి మేము తిరుగుతున్నాం అన్న, కార్యకర్తగా తిరుగుతున్నాం. పోటీ అంటే ఇప్పుడు శ్రీ గణేష్ అని ఉన్నాడు, పార్టీలో మారుతుంటాడు కదా అన్న, నమ్ముతారా లేదా మాకు తెలియదు. మేమైతే మా పార్టీ పరకంగా అయితే మేము నివేదికను గెలిపేయడానికి తిరుగుతున్నాం. వాళ్ళ ఫాదర్ని గెలిపించుకున్నాము, వాళ్ళ సిస్టర్ని గెలిపించుకున్నాము. ఇప్పుడు నివేదిత గారిని గెలిపించుకోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. కుటుంబ రాజకీయాలు ఉండొచ్చు కానీ వ్యక్తిపరంగా చూస్తే నివేదిత గారు వాళ్ళ ఫాదర్ మంచి వ్యక్తి, మాకు చాలా చేశాడు. దానివల్ల మేము ఈసారి ఇట్లా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాము. కుటుంబం అంటే తను చనిపోయారు, సాయన చనిపోయారా, లాస్య గారు అకాల మరణం చెందారా, ఆ బాధ తీరుకోక ముందుకు ఎలక్షన్ వచ్చింది, గెలిపించి మా వంతు సానుభూతి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. దీనికోసం అందుకే ఫైట్ చేస్తున్నాం మేము. ఆయన నల్ల నీళ్ళు అంటే, డ్రైనేజ్ అంటే చాలా చాలా పనులు చేసిండు. ఆమెను గెలిపిస్తున్నాం. ఆమెను గెలిపిస్తే చిన్న బిడ్డ పాపం ఆమె గెలవంగానే 1 నెల రోజులకు చనిపోవడం జరిగింది. మళ్ళా దృష్టిలో పెట్టుకొని ఆమెను కంపల్సరీ గెలిపిస్తాం. సాయన్న చేసినవి చాలా ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. అన్నీ మా కంటోన్మెంట్లో మొత్తం చాలా చేసిండు, చాలా పనులు చేసిండు. అందుకే గెలవాలి, కంపల్సరీ గెలవాలి. టీఆర్ఎస్ ఇప్పటికి మస్తు చేసింది, చాలా చేసింది. బీసీ లోన్స్, డబుల్ బెడ్రూమ్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,
మళ్ళీ పేదవాళ్ళకు ఇది హాస్పిటల్ బాలింతలకు కిట్స్ ఇవన్నీ బాగానే ఇచ్చింది కేసీఆర్ సార్. ఇప్పటికీ కూడా మాకు కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ సారే రావాలి. జై తెలంగాణ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే చాలా లేడీస్కి చాలా పనులు జరిగినాయి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ లాభాలే జరిగినాయి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ, చిన్నపిల్లలకి బాలింత కిట్టు, గర్భవతుల కిట్టు అన్నీ అందినాయి. మళ్ళీ తర్వాత పెళ్లి చేసే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మళ్ళీ కొంచెం పెద్దగా అయినాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంకా చాలా వరకు కేసీఆర్ ఆడవాళ్ళ కోసం చాలా చేశారు. కాబట్టి కేసీఆర్ గవర్నమెంటే రావాలని అనుకుంటున్నాం.